అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మిథున రాశి వారికి ఫిబ్రవరి 3 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మిథున రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేఖలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తుముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు వచ్చి కుమార్ సంగారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడం చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో సహా ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నాం. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురువుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున ఒక స్త్రీ ద్వారా వీరైతే ఒక రహస్యాన్ని తెలుసుకోబోతున్నారు. మరి ఇంతకీ ఆ రహస్యం ఏమిటి? అసలు ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీకి మీకు ఎటువంటి సంబంధం ఉంది? ఆ స్త్రీ మీకు ఏ రహస్యాన్ని చెప్పబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి. ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున ఈ రాశి వారికి మరి ముందుగా వీరి యొక్క మనసును కనుక మనం గమనించినట్లయితే రేపటి రోజున ఈ రాశి వారికి చాలా చూసేందుకు గంభీరంగా అలాగే దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు. అంటే వీరు పైకి కనిపించినంతగా వీరి యొక్క మనస్తత్వం కానీ స్వభావం కానీ అస్సలు పొంతన అనేది ఉండదు. అంటే ఈ రాశి వారు పైకి చాలా గంభీరంగా కనిపిస్తారు. ఎదుటి వ్యక్తులకు కానీ వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే చాలా సున్నితమైనటువంటి స్వభావం అని చెప్పుకోవాలి. ఎవరైనా కానీ ఒక మాట అంటే వీరికి అస్సలు నచ్చదు. అలాగే వీరు కూడా తొందరపడి ఎవరిని కూడా ఒక మాట అనేది పౌరుషంగా ఎవరిని కూడా దూషించడం కానీ అనవసరంగా ఎవరినైనా అనడం కానీ అస్సలు జరగదు. ఎందుకంటే వీరికి పుట్టినప్పటి నుండి కూడా ఎన్నో కష్టాలు, సమస్యలు, కుటుంబ బాధ్యతలు, బరువు బాధ్యతలు ఇవన్నీ కూడా అనుభవించి ఏ కష్టం గురించి అయినా కానీ పూర్తిగా లోతుగా తెలుసుకున్నవారు. అలాగే సమస్య వలన ఎవరెలా ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఎలా బాధపడతారు అనేటువంటి పూర్తి అవగాహన ఈ రాశి వారికి బాగా ఉంటుంది. కాబట్టి ఎవరినైనా కానీ కొంచెం కష్టాల్లో ఉన్నవారు కనిపించినా, ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినా, ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఎదురుపడినా కానీ వారిని చూసిన వెంటనే చలించిపోతూ ఉంటారు. అలాగే వీరికి ఏదైనా కానీ సహాయం చేయాలనిపిస్తే నిర్మోహమాటంగా అస్సలు లేదు అనకుండా వీరి దగ్గర ఉన్నదంతా కూడా దానం చేసేటువంటి గొప్ప దానశీలని కూడా చెప్పుకోవచ్చు. వీరి స్వభావం అలాంటిదండి. అంటే పైకి ఏంటంటే గంభీరంగా కనిపిస్తారు. అమ్మో వీళ్ళతో మాట్లాడడానికి కొంచెం బాధగా భయంగా ఉంది, ఏమనుకుంటారు ఏంటో, ఏదైనా అంటారేమన్నట్లుగా ఎదుటి వ్యక్తులు భయపడే విధంగా అంత హుందా కనిపిస్తారు. కానీ నిజానికి వీరిలో గర్వం కానీ అహంకారం కానీ ఇవేమి కూడా ఉండదండి. ఇక వీరి మాటను చాలా పొదుపుగా వాడతారని చెప్పుకోవచ్చు. చూడడానికి చాలా సైలెంట్గా ఉంటారు. చాలా తెలివైన వారు. ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే నలుగురిలో విలువ పెరుగుతుంది అనేది ఒక మాట మనం మాట్లాడమో సలహా ఇచ్చామంటే దానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు విలువ ఉండాలి. కాబట్టి మాకంటూ ఒక విలువ అనేది సమాజానికి ఉండాలనేటువంటి గుర్తింపు కూడా వీరు ఖచ్చితంగా తెచ్చుకునేందుకు ముందుంటారు. అలాగే ఈ రాశి వారండి కొన్నిసార్లు అప్పుడప్పుడు ఏ పని చేయకుండా కాస్త రెస్ట్ తీసుకుందాం అని చెప్పి ప్రశాంతంగా ఉంటారన్నమాట. కానీ ఎదుటి వారు చూసిన వారు ఏమనుకుంటారంటే అబ్బా 4 రోజులు ముచ్చట్లుగా 4 రోజులు చెప్తాడు, తర్వాత రెస్ట్ తీసుకుంటాడు, వీళ్ళ బతుకు అంతే, ఎప్పుడు కూడా వెనక్కిపోతూ ఉంటాడు, ఏదైనా ఒక అడుగు ముందుకు వేస్తేనే కదా మరి దాంట్లో విజయం వచ్చేది, ఎప్పుడో ఒక అడుగు వేస్తే 4 అడుగులు వెనక్కి వేస్తాడని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైనా కానివ్వండి, సింహం వేటాడే ముందు 4 అడుగులు వెనక్కి వేస్తుందంటే, పంజా నిప్పిందంటే ఎన్ని అడుగులు ముందుకేస్తుంది ఒకసారి గమనించండి. అంతే వేగంతో ఈ రాశి వారు కూడా ముందుకు వస్తారని చెప్పుకోవాలి. ఇక అలాగే పూర్తి విరామం మనం భావించకూడదండి. పూర్తి విరామం అని చెప్పి ఎటు వారు నమ్మించేలా వీరి ప్రవర్తన ఉంటుంది. అప్పుడే వీరికి ఎవరేంటనేది కూడా అర్థమవుతుంది. ఇక జనాలను టచ్లో ఉంటాము, జనాలకు అందుబాటులో ఉంటాము, జనాలతో ఏదో ఒక మీటింగ్ చేస్తూ ఉంటారు. ఏ పని పాట లేకుండా ఎప్పుడు కూడా కొంతమంది ఖాళీ కూర్చొని పనులు చేసుకునే వాళ్ళని వెతుక్కుంటూ ఉంటారు. అలాంటి వారు మేము మీ గురించి మాట్లాడుతూ మీ గురించి ఎప్పుడు కూడా మాట్లాడుకుంటూ ఉంటామని చెప్పేసి మీరు వాళ్ళని అసలు పట్టించుకోరండి. అలా ఉండమే చాలా బెటర్ అండి. ఇంక ఈ రోజుల్లో మనం మంచిగా ఉన్నా కానీ ఎటు వ్యక్తి ఏంటంటే మన గురించి చెడుగా ఆలోచించి మన గురించి ఏదో తప్పుడు మాటలు మాట్లాడుతూ అసలు మనం ముందు ఒక మాట వెనక ఒక మాట మాట్లాడుతున్న వారితో అసలు మనం ఎప్పుడూ కూడా
వాళ్ళతోటి మనం మాట్లాడకుండా ఉండకపోవడమే చాలా మంచిది. ఇక ఈ రోజుల్లో ప్రస్తుతము చాలా జరుగుతుందండి. అవసరమైనప్పుడు ఆడుకుంటారు, అవసరం తీరిపోయిన తర్వాత అందరినీ వదిలేస్తుంటారు. అదేవిధంగా మీరు కూడా జనాలకు అస్సలు చిక్కరనమాట. ఇక ఆడవారైనా మగవారైనా ఎవరు చిక్కరో దొరకరండి. కానీ మిమ్మల్ని వాడుకొని వదిలేసే రకాలు మాత్రం మీరు అస్సలు ఉపయోగపడరు అని చెప్పుకోవాలి. అంత తెలివైన వారనమాట. ఇక వీరితో మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. లేకపోతే వీరి యొక్క మాటలు తెలివితేటలకు ఏడు వరకు గుండెల్లో గుబేలు అనిపించే విధంగా వీరి ప్రవర్తన ఉంటుంది. అంత తెలివితేటలు చూపిస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున వీరికి ఉదయం నుండి మధ్యాహ్నం వరకు చాలా అనుకూలంగా ఉంటుంది. వీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా చేస్తారు. వీరి పనుల్లో చాలా బిజీ గడుపుతారు. అలాగే కుటుంబంతో కాసేపు కూడా గడపలేకపోయామని చెప్పేసి కూడా రేపటి రోజు బాధపడతారు. అంటే అంత డీప్గా వీరి పనుల్లో వీరు నిమగ్నమై ఉంటారనమాట. అసలు అలుపు అనేది లేకుండా, అసలు కొంచెం కూడా టైం అనేది లేకుండా వీరు రేపటి రోజు పూర్తిగా పనిలో బిజీగా గడిపోతుందని చెప్పుకోవాలి. ఇక అలాగే ముఖ్యంగా చూసినట్టుగా రేపటి రోజు వీరి పని ఒత్తిడి వల్ల కొంచెం వీరు ఏంటంటే చిరాగ్గా ఉంటారు, కోపంగా ఉంటారు. కాబట్టి ఆ కోపంలో ఉన్నప్పుడు ఎవరిని కూడా అసలు కదిలివ్వకండి. వీరు ఎక్కువ ఎవరితో మాట్లాడండి, కాసేపు మౌనంగా ఉండండి. ప్రశాంతంగా ఉండటం వల్ల మీకు కూడా ఏంటంటే మీ మనసు కొంచెం ఒత్తిడి తగ్గిన తర్వాత పూర్తిగా మీ మనసులో ఉన్నటువంటి మీకు కొంచెం ఏదైనా ఒత్తిడి అనిపించినా కూడా ఆ ఒత్తిడిని దూరం చేసుకునేవారు అవుతారు. అలాగే రేపటి రోజున ఉదయం నుండి సాయంత్రం లోపు మీరు కాస్త ఎక్కడ సరే దుర్గాదేవి గుడికి వెళ్ళి రాహుకాలంలో దీపం వెలిగించుకోరండి. శత్రువుల పీడ అనేది నశించిపోతుందండి. ఖచ్చితంగా కూడా రేపటి రోజున మీరు ఖచ్చితంగా కూడా దుర్గమ్మ గుడిలో రాహుకాల దీపం వెలిగించరండి. చాలా రకాలుగా మంచి జరుగుతుంది. మీకు రేపటి ఒక స్త్రీ ఒక రహస్యం అనేది కూడా తెలియబోతుందండి. మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరు? ఆ రహస్యం ఏమిటంటే కనుక ఆ స్త్రీ మీ కుటుంబంలో ఉన్నటువంటి ఒక స్త్రీనే. మీకు తెలియకుండానే మీకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు కానీ, లేదంటే ధనానికి సంబంధించినటువంటి డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీకు తెలియకుండా మిమ్మల్ని చాలా విధాలుగా చాలా రోజుల నుండి మోసం చేస్తూ వస్తూ ఆ స్త్రీ అనే ఆవిడ మీకు తెలియకపోగా అసలు ఎందుకు ఇలా డబ్బులు తగ్గిపోతున్నాయి, ఎందుకు ఇలా మనకు వచ్చినటువంటి లాభం కూడా మన చేతుల దాకా వచ్చి వెనక్కిపోతుంది అనేది అర్థం కాక ఎవరైతే ఆ రాశి వాళ్ళు చాలా అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నారని తెలుసుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు ఆ స్త్రీ ద్వారా ఓ రహస్యం అనేది మీకు బయటపడుతుంది. అంటే ఆమెకేదో రియలైజ్ అవ్వడం కానీ, లేదంటే మీకు ఏదైనా షాక్గా అంటే అన్కాన్ఫిడెన్స్గా ఆమె చేసినటువంటి పనులు మీకు తెలుసుకోవడం కానీ జరుగుతుందండి. ఆ విధంగా మీరు ఆమె ద్వారా మీరు ఆ రహస్యాన్ని తెలుసుకున్నప్పుడు చాలా విపరీతమైనటువంటి ఆశ్చర్యానికి గురవుతారు. ఇలా చేయడం ఈవిడింత మేము ఇంత చక్కగా మీతో మాట్లాడుతున్నాం, ప్రతిరోజు కూడా మా గురించి అన్ని విషయాలు తెలుసుకుంటుంది, ఈవిడ చూస్తే మాకింత అన్యాయం చేసిందా అనే విషయాలు మీరు తెలుసుకొని చాలా ఆశ్చర్యపోతారు. మరి తెలుసుకున్న తర్వాత అయినా కనీసం ఆ స్త్రీ మీరే దూరం పెట్టడం మీకు చాలా అవసరం అని చెప్పుకోవాలి. మరి ఆ స్త్రీ ద్వారా మీకు ఆ రహస్యం తెలిసిన తర్వాత అండి మీకు తక్కువ అవసరం ఆస్తిపాస్తులు కూడా దక్కకుండా పోతాయి. బంగారం కానీ తప్పకుండా మీకు దక్కదండి. రేపటి రోజున ఆ స్త్రీ ద్వారా మీకు దక్కాల్సినవి కూడా దక్కవన్నమాట. మరి తెలుసుకున్నా కానీ ఈ రాశి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.